ఓం దుర్గాదేవియే నమః. మూడవ రోజు. ఒకసారి శివుడు ప్రపంచమంతా మాయ, ఈ దేహము మాయ, ఆహారము కూడా మాయే అని పార్వతీదేవితో అంటాడు. అప్పుడు అమ్మవారు చిరునవ్వుతో, సృష్టి అంతా మాయ అయినా ఆహారం లేకపోతే ఈ జగత్తు నిలబడదు. జీవులన్నీ ఆహారం పైన ఆధారపడ్డాయి. ఆహారమే జీవనాధారం అని చెబుతుంది. దీన్ని నిరూపించడానికి అమ్మవారు అన్నపూర్ణ రూపం దాల్చి వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం సమీపంలో ఒక పెద్ద అన్నదానం ప్రారంభించింది. దేవతలు, ఋషులు, యోగులు, సాధారణ ప్రజలు అందరూ వచ్చి ఆహారాన్ని భిక్షగా స్వీకరించారు. అప్పుడే శివుడు స్వయంగా ఒక యోగిలాగా వచ్చి అన్నం భిక్షగా స్వీకరించాడని పురాణం చెబుతుంది. ఈ విధంగా అన్నపూర్ణాదేవి భగవంతుడికి సత్యాన్ని నేర్పిన అమ్మగా ప్రసిద్ధి చెందింది. ఇంకొక కథ ప్రకారం వారణాసి అనేది శివుడి ప్రియమైన నగరం. అక్కడున్న ప్రజలు యోగం భోగం సంపాదించుకొని సుఖంగా జీవిస్తున్నారు. కానీ ఒకరోజు దుర్వాస మహర్షి కాశీకి వచ్చారు. దుర్వాస మహర్షి ప్రసిద్ధి పొందినది ఆయన అతి కోపం వల్ల. ఎవరు ఆయనకు గౌరవం అందించకపోయినా, ఆయన కోరిక తీర్చకపోయినా వెంటనే శపించేవారు. అలా కాశీలో ఎంత తిరిగినా ఆయనకి ఆహారం దొరక్కపోయేసరికి కాశీ ఒక కరువు ప్రాంతంగా మారాలని శపించాలి అనుకున్నాడు. సరిగ్గా అప్పుడే పార్వతీదేవి అన్నపూర్ణగా వచ్చి ఆయన ఆకలిని తీర్చిందని చెబుతారు. అన్నపూర్ణాదేవి ఒక చేతిలో అక్షయ పాత్ర, మరొక చేతిలో దండం పట్టుకొని దర్శనమిస్తుంది. మూడవ రోజున అన్నపూర్ణాదేవి అలంకారాన్ని ఎంచుకోవడం వెనుక లోతైన భావం ఉంది. మొదటి 2 రోజులు జ్ఞానాన్ని అనుగ్రహించిన దేవి మూడో రోజున జీవుల శారీరక శక్తికి అవసరమైన ఆహారాన్ని అనుగ్రహిస్తుంది. ఈరోజు పూజించడం వల్ల ఇంట్లో ధాన్య సమృద్ధి, క్షమ తొలగిపోయి భుక్తి ముక్తి 2 కలుగుతాయని నమ్మకం. అందుకే మూడవ రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు.